హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సాఫ్ట్వేర్ ట్రైనర్ శివ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి రావాలంటే బేసిక్ గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే ప్రెసెంట్ ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు ఒక మంచి జాబ్ పొందొచ్చు అంటారు? సో యాక్చువల్లీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత లేకపోతే బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పీపుల్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు. అలా కాకుండా మనము ఇండియాలో ఉంటుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు నిన్న బీటెక్ చేస్తున్నప్పుడు, యాజ్ వెల్ యాజ్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ గా సక్సెస్ మంత్రం ఏంటంటే లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీరు నేర్చుకున్నారు అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఎనీ టెక్నాలజీ ఏదైనా కావచ్చు. బట్ థింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, కంప్లీట్ కోర్స్ నేర్చుకోవాలి. ఫుల్ స్టాక్ అంటారు ఇప్పుడు జావా, పైథాన్ అనేసి కంప్లీట్ కోర్స్ నేర్చుకొని ఒక స్మాల్ ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఆ గిటబ్ లో ఆ ప్రాజెక్ట్ ని పెట్టేసి క్లౌడ్ లో కూడా మీరు డంప్ చేసినట్టు ఉంటే ఫ్యూచర్ లో మనకి స్టూడెంట్స్ కి మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది. బీటెక్ స్టూడెంట్స్ అయితే ఆ విధంగా చేయొచ్చు. ఓకే. సో ఇంటర్ అర్హత ఉన్న వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ సైడ్ కి రావాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? వెల్ అండి, దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇంటర్ అర్హత ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సి కంపెనీస్ లైక్ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్, కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఎంఎన్సి కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ స్టాండర్డ్ కంపెనీస్, సిఎంఎం స్టాండర్డ్స్ లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఉంటాయి. సో వాళ్ళు బేసికల్ గా ఇనిషియల్ అర్హత గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ చూస్తున్నారు. బట్ స్టార్ట్అప్ కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి. ఆ స్టార్ట్అప్ నార్మల్ ఫ్యూ కంపెనీస్ వచ్చేసి ఇంటర్ లో వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక టెక్నాలజీ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్టయితే మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎలా ఒక ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ లెక్క చేసి ఒక మినీ ప్రాజెక్ట్ ఆర్ మ్యాజిక్ ప్రాజెక్ట్ చేసి దాని ఒక స్కిల్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకొని ఫర్దర్ గా మీరు గ్రోత్ యాక్సెసిబిలిటీ చేసుకొని మీరు ఇంటర్వ్యూ ప్యానెల్లో స్కిల్ సెట్ మీరు పర్ఫెక్ట్ గా డెలివర్ చేసినట్టు అయితే దర్ ఇస్ ఏ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఈస్ ఇంటర్మీడియట్ పీపుల్. ఇక్కడ ఏంటంటే బట్ స్టార్ట్అప్ కంపెనీస్ లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. బట్ ఎంఎన్సీ కంపెనీస్ లో డిగ్రీ ప్రొవైడ్ చేస్తా మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఫారిన్ కంట్రీస్ లో ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఫారిన్ కంట్రీస్ లో స్కిల్ సెట్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇమీడియట్లీ ది విల్ టేక్ ఇట్ అవుట్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక జేడీకి జాబ్ డిస్క్రిప్షన్ కి ఒక 100 ఉంటే మాక్సిమం 1000 మెంబర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయాలి ఫస్ట్ రెజ్యూమ్స్ ని. రెజ్యూమ్స్ ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత దే విల్ కాల్ టు ద ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ జేడీ. సో రెజ్యూమ్ అనేది కీ ఆస్పెక్ట్ ఇక్కడ. ఇప్పుడు రెజ్యూమ్ లో మనము ఏదైనా స్పెసిఫైడ్ సర్టిఫికేషన్ కోర్స్ పెట్టేసి ప్రాజెక్ట్ చేసి టెక్నికల్ స్కిల్స్ అవన్నీ పెట్టుకునే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ పెట్టేస్తే దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏఐ ఏదైతే వచ్చిందో దీని తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిమాండ్ తగ్గింది అన్న న్యూస్ మనం వింటున్నాం కదా. సో ఇది ఎంత వరకు నిజం అంటారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నెవర్ గెయిన్ ప్రాసెస్ అండి. అది డిమాండ్ తగ్గదు. ఇందాక చెప్పినట్టు లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. ఏదైనా ఒక డొమైన్ తీసుకున్నారు అంటే దానికి కంప్లీట్ ఇన్ డెప్త్ గా వెళ్ళాలి. ఇప్పుడు .NET, పైథాన్, జావా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద టెక్నాలజీ, అందులోనే మీరు డెప్త్ గా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకొని ఏఐ తోటి మీరు అప్డేట్ అవుతూ ఉంటే, స్కిల్ సెట్ ని అప్డేట్ అవుతూ ఉంటే దర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ దాట్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు కోడింగ్ కంటే నాన్ కోడింగ్ పీపుల్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. బట్ నాన్ కోడింగ్ వాళ్ళకైతేనేమో కోడ్లెస్ ప్రోగ్రామింగ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వెబ్ డిజైన్ కావచ్చు, ఈవెన్ మనం kling.ai.com గామా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ఇవన్నీ యూజ్ చేస్తారు. వాటికి కూడా స్కోప్ బాగుంటుంది. ఓకే. సో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఏఐ కోర్సెస్ ఏమున్నాయి సార్? ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ టెక్నాలజీలో జెన్ఏఐ, జనరేటివ్ ఏఐ, చాలా టూల్స్ ఉన్నాయి మనకి. ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే లేకపోతే ఒక ప్రెజెంటేషన్ స్లైడ్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫ్యూ టూల్స్ ద్వారా అప్ స్కిల్స్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ గా ట్రైన్ అయ్యి వాటి పైన ఇంప్లిమెంట్ చేసి ఎక్స్ప్రెస్ చేయాల్సి ఛాన్సెస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ కెన్ బి యూటిలైజ్ ఫర్ దట్. అలా చేసినప్పుడు మనకు మంచి మంచి టూల్స్ చాలా ఉన్నాయి.
ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కావచ్చు, లేదా ఫేస్బుక్ లో పేజెస్ క్రియేట్ చేయడం కావచ్చు, లేదా వాట్సాప్ స్టాటస్ లో యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ బిజినెస్ ఎంటర్ప్రినర్షిప్ కూడా చేసుకోవచ్చు, అది ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రీలాన్సింగ్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చెప్పిన ఈ ట్రెండింగ్ ఏఐ కోర్సెస్ ఏమైతే నేర్చుకున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏ బెస్ట్ కంపెనీస్ లో ఏ బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? ఏ బెస్ట్ ఆపర్చునిటీ అంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నువ్వు ఏ డొమైన్ అయితే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో దాన్ని డెప్త్ గా వెళ్ళండి. ఓకే. సగం నేర్చుకొని మళ్ళీ ఇంకో టెక్నాలజీ వస్తే ఇంకో టెక్నాలజీ నేర్చుకొని, ఇంకో టెక్నాలజీ వస్తే ఇంకో టెక్నాలజీ నేర్చుకోవడం, డోంట్ గో ఫర్ లైక్ దట్. ఎందుకంటే ఏ టెక్నాలజీ అయితే మీరు కావాలనుకుంటారో, ఏ రంగంలో మీరు చూస్ చేసుకుని ఇంట్రెస్ట్ గా ఉందో దాని మీద మీరు డెప్త్ గా వెళ్తే దట్ ఈస్ ఏ బెటర్ ఆపర్చునిటీ ఫర్ యూ. కానీ కొన్ని కోర్సెస్ కి ఎలా ఉంటాయి అని అంటే ఎంత డెప్త్ ఉన్నా కానీ వాళ్ళ సాలరీ ప్యాకేజ్ మాత్రం కొంచెం లో ఉంటుంది. కొన్ని కోర్సెస్ నార్మల్ న్యూట్రల్ గా నేర్చుకున్నా కానీ హై ప్యాకేజెస్ ఉంటాయి కదా. సో ఫ్రెషర్ గా ఒక ఏఐ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్ యొక్క బేసిక్ ప్యాకేజ్ అనేది ఎంత ఉంటుంది? బేసిక్ ప్యాకేజ్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. కంపెనీ టు కంపెనీ ఇట్ మే వ్యారీ. అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లైక్ స్టార్ట్అప్ కంపెనీ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఇఫ్ యూ గో ఫర్ ఎంఎన్సీ కంపెనీస్ మన ఒక క్యాపబిలిటీ చూపించుకోవాలి. ఇక్కడ కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో కావాలి, తర్వాత ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ లైక్ జీరా, రిపోర్టింగ్ టూల్ నేర్చుకోవడం, ఎండ్ టు ఎండ్ బిగినింగ్ రిక్వైర్మెంట్స్ నుంచి డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్ వర్క్, ఎండ్ టు ఎండ్ టాస్క్ అంత పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే దర్ ఇస్ ఏ గుడ్ స్కోప్. ఓకే. సో ఈ ఏ వచ్చిన తర్వాత ఇంకా స్టిల్ చాలా మందికి మన జాబ్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? సో ఇంపాక్ట్ పడకుండా ఉండాలి అంటే లైక్ దే హ్యావ్ టు ఫోకస్ లర్న్ అండ్ లర్న్ అండ్ లర్న్. దట్స్ ఇట్. అదొక్కరు చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఎంత నేర్చుకున్నా కానీ రేపటి ఇంకో టెక్నాలజీ వస్తూ ఉంటది, కన్వర్ట్ అవుతూ ఉంటది, దాన్ని అప్ స్కిల్ చేస్తుండాలి, స్టడీ చేస్తూ ఉండాలి, డెప్త్ కాన్సెప్ట్ వెళ్తూ ఉంటే దెర్ ఇస్ మచ్ మోర్ స్కోప్ ఫర్ దాట్. ఓకే.